ఎందుకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఖమ్మంలో నాలాంటి నా వంతు సహాయం చేస్తే చాలా అంటే చాలా. సో ముందు నుంచి పార్టీలో ఉండి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ నంబర్ దాదాపు 10 దాకా ఉంది. సో వీళ్ళందరినీ కాంపీట్ చేసి అంటే మీకు టికెట్ వస్తుందన్న ఆశాభావం ఉందా? కంట్రీ ప్రోగ్రెస్ అవుతున్న దాంట్లో నేనే కాదు, అనేక మంది ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారు ఒక స్కోప్ కానీ అవకాశం కానీ అవసరం కానీ నా అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లని మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం అనుకుంటున్నారు? ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇంకేదైనా ఇల్లీగల్గా ఫండ్స్ వచ్చి ఆదిలాబాద్లో కార్యక్రమాలు చేపట్టినట్టు జరిగింది. సో అదే ఏజెన్సీ ఏరియా, అదే ట్రైబల్ పాపులేషన్ ఖమ్మం జిల్లాలో కూడా ఉంది. సో మీరు ఖమ్మంను కాదని ఆదిలాబాద్లో యాక్టివిటీ ఎందుకు చేసేస్తారు? ఏకలవ్య ఫౌండేషన్లో ఇట్లా నీ సేవలు మాకు అవసరము అని నేను అప్పుడు అడగలేదు. అది ఆదిలాబాదా, ఖమ్మమా, లేకపోతే మణిపూరా. ఇప్పుడున్న కెమికల్ అగ్రికల్చర్ వల్ల అది 0.1 అయింది. 0.1 అంటే హిమోగ్లోబిన్ మనకి సగటు మనిషికి 14 ఉంటే 1960s ఇప్పుడు 1 ఉంది. సో ఈ పరిస్థితులు మీరు ఎట్లా గట్టెక్కగలం అనుకుంటున్నారు? బీజేపీని ఎట్లా ఇక్కడ నిలబెట్టగలం అనుకుంటున్నారు? ఇప్పుడు త్రిపుర లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సో మీరు ఒక ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతోటే రాజకీయాల్లోకి వచ్చారు. నా ఉద్దేశంలో ఖమ్మం ఇంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ పాత్లో పోలేదు. నమస్తే, నేను క్రాంతి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్నికల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే 11 మార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. అందులో 2 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు, జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్ రావు. అంటే కాంగ్రెస్ ఖాతాలో 11 విజయాలున్న ఈ నియోజకవర్గం మీద పట్టు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ వార్తలు, ప్రచారం మేరకు రాహుల్ గాంధీని కూడా ఇక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. అలాంటి ఒక కీలకమైన నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఒక ప్రముఖ నాయకుడు, ముఖ్యంగా ఆయన మొదట వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి, వివిధ సంస్థలకు అధిపతి. కానీ సమాజ సేవకు అంకితమైనటువంటి ఎన్జిఓలలో కూడా ఆయన ఆధ్వర్యంలో కొన్ని నడుస్తున్నాయి. అలాంటి ఒక నాయకుడు ప్రస్తుతం ఖమ్మం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు వినోద్ తాండ్రా గారు. సో తన రంగాన్ని, పూర్తిగా భిన్నమైన తన రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగానికి ఎందుకు మారాలనుకుంటున్నారు? ఎన్జిఓల తరపున చేస్తున్న ప్రజాసేవ సరిపోకనే రాజకీయ జీవితాన్ని ఎంచుకుంటున్నారా? అసలు ఈ రాజకీయాల్లో ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు? టికెట్ వస్తే తను ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి? ఆయన దగ్గర ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా? ఈ అంశాలన్నీ వినోద్ తాండ్రా గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. క్రాంతి గారు. సార్, సో నేను అంటే మనకు తెలుసు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం గురించి పెద్ద చరిత్రనే ఉంది. వాస్తవానికి ఇక్కడి నుంచి బీజేపీ ఇప్పటి వరకు ఒక చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించిన బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఒక విధంగా చూస్తే బయటికి కనిపించేది ఏంటంటే ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బలహీనమైన పార్టీగా బీజేపీ కనిపిస్తుంది. ఒక బలమైన పార్టీగా, ఒక రాజకీయ అంటే ఎన్నికల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఒక బలమైన అభ్యర్థిగా కనిపిస్తుంది. సో ఇలాంటి చోట నుంచే మీరు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. అంటే బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సో ఎందుకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఖమ్మం నేను పెరిగిన ఇలా 12th వరకు నేను ఇక్కడే చదివాను. మా స్వగ్రామం కూడా తిమ్మంపేట అని అశ్వరావుపేట దగ్గరలో ఉంది ఒక గ్రామం. మా తాతగారు కానీ, మా పెద్దనాన్నగారు కానీ, నాన్నగారు కానీ ఒక సొసైటీ డెవలప్ చేయడానికి వారి కృషి చాలా ఉంది. వారు చాలా అందరూ కూడా స్పిరిచువలిస్టులు ఉండే. మా పెద్దనాన్నగారు జడ్జి కింద రిటైర్ అయినారు. వారు మేము చూసేటోళ్ళం
వారు ఫస్ట్ వచ్చింది రిటైర్ అయినాక మాకు ఊహ తెలిసినప్పుడు ఫస్ట్ వస్తే వారికి చేతులు పంచేదాకా ఊరుకునేది కాదు. అట్లా మా నాన్నగారు కూడా అడ్వకేట్ ఉండి ప్రాక్టీస్ చేసినప్పుడు కొత్తగూడెంలో ఊర్లో నుంచి జనాలను తీసుకొచ్చి వారి కేసులు గెలిపించి ఫ్రీగా అవుట్ హౌస్లో పెట్టి పంపించిన రోజులే. సో ఆ నేపథ్యంలో మాకు ఇవేం కొత్త ఏం కాదు. వారు ఒక మంచి స్పిరిచువలిస్టు, 50, 60, 100, 200 అభ్యాసి రామచంద్ర మిషన్లో వర్క్ చేసారు. హీఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రిసెప్టర్ ఇన్ రామచంద్ర మిషన్. ఆ వాతావరణం పెరిగినలో అది మాకు కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఏ వాతావరణంలో పిల్లలు పెరుగుతారో ఆ వాతావరణం ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావంతో సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా మా వంతు మేము చేసేవాళ్ళం. 2014లో ఎప్పుడైతే నేను 1995-96 నుంచే నాకు ఇండస్ట్రీస్ ఉండే, టైనీ ఇండస్ట్రీస్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 నేను ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినాము. నాకు అదృష్టం మా పేరెంట్స్ వారు ఇచ్చిన ఎడ్యుకేషన్ కానీ, వారు ఇచ్చిన సంస్కారం కానీ, ఒక జాబ్ చేసే దానికంటే ఒక ఇండస్ట్రీస్ చేస్తే ఒక 10 మందికి చేయొచ్చు అనే దాంతో ఇంకో మిత్రుడు శంకర్ రెడ్డి తోటి అప్పుడే 25లో స్టార్ట్ చేసి, దాని తర్వాత నేను నాకు చిన్నప్పటి నుంచి చాలా తెలుసుకోవాలని కుతూహలం, ఆ జీల్ ఎక్కువ. సో నేను పుట్టినప్పటి నుంచి అమెరికా వాతావరణం అదొక, ఎందుకంటే మా పెద్దక్క సిటిజన్ 40 years బ్యాక్ వెళ్ళింది. సో ఆ వాతావరణం అంతా చిన్నప్పటి నుంచి తెలిసేది. సో నేను ఇండస్ట్రీ నడుపుతున్న తరుణంలో ఒక 2 years బ్రేక్ తీసుకొని నేను మా శ్రీమతి గారు, అప్పుడు మా బాబు కూడా ఉండే, పెద్ద బాబు, ముగ్గురం పోయి ఒక 2 years ఉన్నాం యుఎస్లో. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో నేను పనిచేశాను. ఒకరోజు మా CEO గారు అప్పుడు వారు పిలిచి, నేను ఇండియాకి వెళ్ళిపోతా, నువ్వు దీనికి CEO చెయ్యి అని వారు ఫ్రైడే నాకు చెప్పాను. ఇంటికి వెళ్ళా, సాటర్డే సండే ఆలోచించిన, మండే మార్నింగ్ వచ్చి రిజైన్ చేసి ఒక 1 week 10 days ప్రాబ్లీ ఒక 15 రోజులు మొత్తం నేను తిరగని ప్రదేశాలు తిరిగి వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చేసాం. మా పేరెంట్స్ వారి కళ్ళల్లో ఆనందం కానీ, నాకు ఎప్పుడో తెలుసు నేను ఉండనని, బట్ వారు అది చూసి నేను చేసిన డెసిషన్ మంచిది అని ఇప్పటికీ ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా నా కంట్రీకి నాకు ఇచ్చిన ఇది నేను నిలబెట్టుకోవాలి, సేవ చేయాలని. పర్సనల్ ప్రొఫైల్లో చూస్తే చాలా కంపెనీస్లో మేనేజింగ్ డైరెక్టర్ ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి మీ పేరు మీద. యాజ్ మీరు డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా. నేను చాలా కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తాను. చాలా ఐడియాస్, ఏదైనా ఐడియా వస్తే ఒక టీంని పట్టుకొని ఆ టీంని ఎంకరేజ్ చేసుకుంటా. ఇప్పుడు రీసెంట్గా ఒక డ్రోన్ కంపెనీ స్టార్ట్ చేసినాం. ఒక బ్రిలియంట్ CEO, వారు దానికి ఒక రిటైర్డ్ ఆర్మీ. సో నేను ఇట్స్ అ టీమ్ వర్క్. ఏ పని అయినా అది బిజినెస్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ఆర్ రాజకీయం కానివ్వండి, ఇది ఒక్కరి వల్ల కాదు. దానికి అనేక మంది టీం ఉంటారు. ఒక్క సారథి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ సారథి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు ప్రపంచంలోనే ఇప్పుడు మంచి లీడరు, అందరికీ తెలుసు. కాబట్టి వారి వెనక ఒక టీం ఉంటుంది. కాబట్టి ఆ టీంలో ఒక చిన్న పాత్ర పోషించాలని, నా వంతు నేను చేయాలని నాకున్న ఎక్స్పీరియన్స్. నేను ఇందాక చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి NGOsలో నా బిజినెస్ చూసుకుంటూనే, వ్యాపారం చూసుకుంటానే 2014 నుంచి RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారితోటి ప్రేరితమై, ప్రభావితమై ఇప్పుడు 2014 నుంచి వారిని నేను చాలా. సో మీకు అప్పటి వరకు ఈ RSSతో కానీ బీజేపీ ఛాయల గురించి మీకు తెలియదు? నేను మాట్లాడేది RSS గురించి. సో నేను వారిని చూసి, వారు చేసే త్యాగం కానీ, వారు చూపించే కఠోర పరిశ్రమ, వారు వ్యక్తిగతం కోసం వారు చేయరు. వారు ఏదైనా దేశం కోసం, మనం పుట్టిన జన్మభూమి కోసం వారు రాత్రనక అనుకోకుండా కేవలం వారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు చాలామందిని చూసి, నేను కూడా వారంతా చేసినప్పుడు దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చిండు, మంచి బేస్ ఇచ్చిండు. కాబట్టి నా స్పేర్ వర్క్ నేను 2014 వరకు నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను గోల్ఫ్ ఫీల్డ్స్లో అది కూడా ఉంది. యా, గోల్ఫ్ తర్వాత నేను ఒక హాబీ పైలట్ కింద కూడా క్లాసెస్ నేర్చుకున్నా. సో మల్టీ టాలెంటెడ్. అట్లీస్ట్ ఐ యూజ్ మై ఎనర్జీస్ వెల్. అంటే నాలో ఉన్న ఎనర్జీస్ సమయం బట్టి, నాకున్న స్పేర్ టైం బట్టి
అవకాశం వచ్చినప్పుడల్లా చిన్నప్పటి నుంచి ఆటలలో ఆసక్తి కాబట్టి గోల్ఫ్ ఆడేది. ఎప్పుడైతే నేను ఇట్లా వారి సేవ చూసి నేను ప్రభావితం అయినో ఆ రోజు నుంచి నా గోల్ఫ్ మా ఫ్రెండ్స్ అందరు అంటారు 98% పడిపోయింది. ఇప్పుడు కొన్ని వందల సార్లు అప్పుడు ఆడితే ఒక 10 సార్లు 15 సార్లు ఇప్పుడు నేను, ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్. కాకపోతే నాకు మళ్ళీ నాకు భగవంతుడు కానీ మా పేరెంట్స్ కానీ ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అనుకోండి, దేనికి నాకు రిగ్రెట్ లేదు. ఎందుకంటే నేను ఏదైనా నిజంగా మనస్ఫూర్తిగా నేను 1కి 10 సార్లు ఆలోచించి భగవంతుడికి ప్రార్థించి నేను ఆ పని చేస్తా. అది సక్సెస్ అయితే భగవంతుడు, సక్సెస్ కాకపోయినా భగవంతుడే. అదే నేను అనేదే సార్, మీకు ఇన్ని ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉండి సో వాటన్నిటిని వదిలిపెట్టి అంటే కొంచెం సమస్యలతో కూడుకుంది, చాలామందితో ఇబ్బందులు పడాల్సింది, చాలామందితో విమర్శలు ఎదుర్కోవాల్సిందన్న రాజకీయ రంగాన్ని ఎందుకున్నారంటే మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఒక ఫీల్డ్ని వదిలిపెట్టి, అంటే మీకు ప్రొఫిషియన్సీ ఉన్న ఫీల్డ్ని వదిలిపెట్టి సో బీజేపీ రాజకీయాల్లోకి మీరు ఎట్లా వచ్చారు? నాకు దీంట్లో కూడా ప్రొఫిషియన్సీ ఉందనే నేను అనుకుంటున్నాను, అందుకనే నేను వచ్చాను. నాకు అవకాశం వస్తే నేను డెఫినెట్గా దాన్ని ప్రూవ్ చేయడానికే సదుద్దేశంతో దృఢోద్దేశంతో నేను వచ్చాను. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను చూసింది ఏంటి అంటే, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఆనరీ చైర్మన్ కూడా ఉన్నాను. దాంట్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి చెయ్యాలని సదుద్దేశం ఉంటే, ఒక మంచి టీం ఉంటే, పార్ట్ ఆఫ్ ద టీమో లేకపోతే టీం లీడర్ కిందనో మనం కనుక అది చిత్తశుద్ధితో చేస్తే ఎక్కడ కూడా పనులు ఎడారిలో కూడా పనులు ఉంటాయి. ఏ ఒక్క రూమ్లో కూడా మీరు ఆలోచిస్తే దానికి ఏదో పని ఉంటుంది. కాబట్టి అట్లాంటిది నేను ఎన్నో స్కీమ్స్ కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మా ఇన్స్టిట్యూట్కి చూసినప్పుడు ఖమ్మం లాంటి ఏరియా, మళ్ళీ ఇందాక నేటివ్ డిస్ట్రిక్ట్ ఒకటి ప్లస్ ఏజెన్సీ ఏరియా ఒకటి ప్లస్ లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్లో సెంట్రల్ స్కీమ్స్ కానీ ఏమన్నా ఫండ్స్ కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ప్రజల్లోకి చేరలేదని నేను కానీ లాంటి వాళ్ళు కానీ గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, పెద్దల ఆశీర్వచనంతో, నాకున్న ఎక్స్పోజర్ తోటి, ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, యుఎస్ ఎక్స్పోజర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి చైర్మన్ కింద చేసిన, స్టార్టప్స్ నాకు ఇంట్రెస్ట్. సో యాజ్ అ ఎంటర్ప్రెన్యూర్ ప్లస్ సోషల్ సర్వీస్, సామాజిక సేవతోటి, ఈ రెండు కాంబినేషన్ తోటి ఖమ్మంలో నా వంతు సహాయం చేస్తే చాలా అంటే చాలా పనులు చేయవచ్చు. ఇది నా దృఢ నమ్మకం. అంటే మీరు ఇవన్నీ చేయడానికి ముందు మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. పోటీ చేయడానికి ముందు మీకు టికెట్ రావాలి. అంటే మీ పార్టీలో, అంటే మీరు ఈ మధ్యనే చేరినట్టున్నారు కదా, చాలా తక్కువ టైం అవుతుంది. సో ముందు నుంచి పార్టీలో ఉండి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ నంబర్ దాదాపు 10 దాకా ఉంది. సో వీళ్ళందరినీ కాంపీట్ చేసి అంటే మీకు టికెట్ వస్తుందన్న ఆశాభావం ఉందా మీకు? ఇప్పుడు నేను గతంలో చాలాసార్లు నేను అందరికి చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే బీజేపీ పార్టీలో లాస్ట్ 1.5 month బ్యాక్ జాయిన్ అయినప్పుడు కిషన్ రెడ్డి గారి సమక్షంలో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో వారి కింద నేను సైనికుడిలాగా చేయాలని ఆ రోజు నేషనల్ మీడియా ముందు కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సోల్జర్కి, ఒక సైనికుడికి నాకు సేనాధిపతి కావాలి లేకపోతే నాకు మంత్రి పదవి కావాలని చేతిలో కత్తి పెడతా ముందుకు వెళ్ళిపోవడమే. కాబట్టి ఆ కత్తి పెట్టేటోళ్ళ చేతిలో ఉంటుంది. అది కత్తా లేకపోతే షీల్డా లేకపోతే ఇంకేదన్నా, కాబట్టి ఏదన్నా కావచ్చు. బట్ ఎనర్జీ కానీ లేకపోతే అది ఆ స్పిరిట్ కానీ ఉన్నప్పుడు ఏది ఇచ్చినా సమయానికి ఆలోచించి అది ముందుకు తీసుకెళ్ళే. సో మోడీతో మీరు ఇన్స్పైర్ అయ్యి బీజేపీ కండా కప్పుకున్నారు? తప్పకుండా. మీరు అంటే అట్లా అడిగితే అవుననే అనాలి. ఎందుకంటే కంట్రీ ప్రోగ్రెస్ అవుతున్న దాంట్లో నేనే కాదు, అనేక మంది ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారు ఒక అవతార పురుషుడు అని అంటారు. మరి అవతార పురుషు సైన్యంలో నేను ఎందుకు ఉండొద్దు? కాబట్టి నేను సైనికుడి కింద జాయిన్ అయినా. ఎందుకంటే సార్ చాలామంది పారిశ్రామికవేత్తల్ని చూసిన, వ్యాపారవేత్తల్ని చూసిన, చట్టసభలో కూర్చోవాలంటే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన పని, మనకు దేశవ్యాప్తంగా ఉదాహరణలు ఉన్నాయి, రాజ్యసభకి వెళ్తారు. సో ఎంతో కొంత సార్ పేమెంటా లేకపోతే పార్టీ ఫండ్ అంటామా ఏదైనా కావచ్చు, రాజ్యసభకు పోయే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎక్కువ. సో మీరు ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త,
అయినా కానీ మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తున్నారు, అంటే ఒక డైరెక్ట్ ఓటింగ్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారు, అంటే సిద్ధపడుతున్నారు. సో మీకు ఇక్కడ గ్రౌండ్ ఎలా ఉందని అనిపిస్తుంది? మీరు 1.5 year బ్యాక్ పార్టీలో చేరారు. సో మీకు ఇప్పటికి లోక్సభ నియోజకవర్గం మీద మీకు ఏమైనా అవగాహన వచ్చిందా? అంటే ఇక్కడ ఎట్లా ఉందనుకుంటున్నారు గ్రౌండ్ బీజేపీకి? నేను గత 1.5 month నుంచి అఫీషియల్గా పార్టీలో జాయిన్ అయ్యాను. నేను నిర్వర్తిస్తున్న ఆనరీ జాబ్స్ అన్ని రిజైన్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రిజైన్ చేసి, డైరెక్టర్ కింద రిజైన్ చేసి నా పర్మనెంట్గా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన ఏంటి అంటే ఇక్కడ నాకు అనిపించింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కంటే సేమ్ ఎఫర్ట్స్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు నేను ఇది పెడితే స్కోప్ కానీ అవకాశం కానీ అవసరం కానీ నా అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక చాయిస్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటారు, అవకాశం ఉన్న దగ్గరే వారు వెళ్ళాలని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ థింగ్ ఎక్కడైనా ఉంటుంది. ఒక పారిశ్రామికవేత్త కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఒక బిజినెస్ మెన్ కానీ ఎక్కడ వారు కాన్సన్ట్రేట్ చేస్తే, ఎక్కడైతే డెవలప్మెంట్కి ఆస్పెక్ట్ ఉందో, ఎక్కడైతే ప్రజలకి రీచ్ అవుతుందో దాని దగ్గరికి వెళ్తారు. సో మీరు ఒక అట్లా చూస్తే ఇది కూడా అంతే. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం వెళ్తే దేశానికి యూజ్ అవుతుంది, మనకి సంతోషంగా ఉంటుంది. ఓ డాక్టర్ ఉన్నారు, ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు, అమెరికాలో కానీ ఇంకెక్కడో నేర్చుకొని ఉన్నారు. వారు పోయి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మంచి టాప్ సిటీస్లో వారు పనిచేసింది అనుకోండి, ఒక స్కోప్ ఉంటుంది. బట్ అదే కనుక ఒక గ్రామీణ దాంట్లో ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్లో కనుక వారు వచ్చి నిజంగా సేవలు అందిస్తే వారి వల్ల చాలా అవసరంగా తీరుతాయి. కాబట్టి సేమ్ థింగ్ అదైనా సేమ్ దాంట్లో ఉన్న అర్థం ఒకటే. ఓకే. సో అందుకని మీరు ఖమ్మంని కార్యక్షేత్రంగా తీసుకున్నారు. సో టికెట్ కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు కేవలం టికెట్ వస్తే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చుంటారు, అది ఓపెన్ సీక్రెట్. సో మీకు ఏ మేర అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎప్పుడైతే నేను కాంపిటీటర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎప్పుడైతే నేను నా 10 సంవత్సరాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ని కానీ ఒక ఎన్జిఓని కానీ బిల్డ్ చేసి దాని మీద అహర్నిశలు కష్టపడి దాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళి రిజైన్ చేసి వచ్చినాను, నాది నా నిర్ణయం ఎంత గట్టిదో ఆలోచించు. ఇక్కడ నేను పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయినా, మా గ్రామంలో ఇల్లుంది. సో ఇప్పుడు నేను తిరిగి లోకలైట్ అయిపోయా. కాబట్టి ఎప్పుడు కూడా మూలాలు వదలలేదు. మా ఊరు ఎప్పుడు వెళ్ళేది, ఇప్పటికీ నా వ్యవసాయం అంతా మా ఊర్లోనే ఉంది. ఒక్క సెంటు భూమి కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. మాకు ఏదైతే మా పూర్వీకుల నుంచి ఉందో అప్పటి నుంచి అది మా దగ్గరే ఉంది. నాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. అదే సార్, అవుట్ ఆఫ్ పొలిటికల్ క్వశ్చన్ ఇది. సో మీరు వ్యవసాయం అన్నారు కాబట్టి, అయితే మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు, వెబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల కోసం ఏదో సహకరిస్తూ ఒక ఏకలవ్య ఫౌండేషన్ ఏదో పెట్టిరన్నారు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీకు ఎట్లా ఆసక్తి కలిగింది? ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒకసారి ఏంటంటే ఉద్దేశం ఒకటే. 720 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ దేశంలో ఉన్నాయి. దాంట్లో 120 కృషి విజ్ఞాన కేంద్ర అంటారు, 120 NGO కేవీకేస్ ఉన్నాయి. అది ఒక వ్యవసాయ టెక్నాలజీ గవర్నమెంట్ కేవీకే ఉంటాయి. కాబట్టి టెక్నాలజీని రైతులకు తీసుకెళ్ళాలి. మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పటివరకు ఫస్ట్ కృషి విజ్ఞాన కేంద్ర సేంద్రియ వ్యవసాయం పద్ధతి కంప్లీట్గా ఇప్పటివరకు ఆ క్యాంపస్లో 1 గ్రామ్ కెమికల్ కూడా మేము యూజ్ చేయలేదు. స్కోప్ అక్కడ ఉంది. సో మేము కూడా 720 కేవీకేస్ లాగా మేము కూడా పోయి కెమికల్ అని చెప్తే దాని ఇప్పుడు మేము యూజ్లెస్ అవుతుంది. అవును, ప్లస్ యూస్ఫుల్ ఎక్కువ కాదు, యూజ్లెస్ కంటే యూస్ఫుల్ కాదు. కాబట్టి ఇప్పుడు మేము మా కేవీకే మెదక్ కేవీకే అది వన్ ఆఫ్ ద కంట్రీలోనే ఆర్గానిక్ ఇన్స్టిట్యూట్కి వన్ ఆఫ్ ద పయనీర్స్. చాలా ఎక్స్పెరిమెంట్స్ కానీ చాలా ప్యాకేజెస్ ప్రాక్టీసెస్ అంటారు, పంటల పండించే విధానం కానీ న్యాచురల్, అంటే కెమికల్ లేకుండా రసాయనాలు లేకుండా వ్యవసాయం, సహజ వ్యవసాయం ప్రిన్సిపల్లో కెమికల్ లేకుండా. సో అది మేము ఇప్పుడు బయో ఇన్పుట్స్ అని ఉంటాయి. మేము ఫస్ట్ ప్రాబ్లీ అంటే మా దేశంలో అతి తక్కువ కేవీకేస్లో బయో ఇన్పుట్స్ స్టార్ట్ చేసింది మనము. కాబట్టి అదే కనుక ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ చేస్తే తొందరగా మనం వెళ్ళగలుగుతాం. సేమ్ ప్రిన్సిపల్ కూడా ఇంతే. ఇక్కడ అవకాశం ఉంది, అవసరం ఉంది. కాబట్టి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అప్పుడు వెళ్ళాను. ఇప్పుడు ఖమ్మం వైపు వచ్చాను. సో ఖమ్మంకు ఏం చేయాలన్న ఆలోచన ఉంది సార్? మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏముంది? ఓకే, మీకు రేపు టికెట్ వచ్చింది అనుకుందాం, గెలుస్తారు. సో మీరు ఏం చేస్తారు? ఇఫ్
ఎంపీగా గెలిచారు మీరు ఇక్కడ బీజేపీ తరఫున. సో కేంద్ర ప్రభుత్వం తరఫున అమలయ్యే స్కీమ్స్, రేపు ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ప్రభుత్వంలో ఉంటారు. సో ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ అయ్యే స్కీమ్స్ ఎలాగో ఉంటాయి, అది దేశవ్యాప్తంగా జరుగుతాయి. ప్రత్యేకంగా తాండ్ర వినోద్ రావు గారు అనే ఒక ఎంపీ వ్యక్తి ఎంపీగా గెలిస్తే ఖమ్మం జిల్లాకి ఏం చేస్తారు? అంటే ఖమ్మం మీ సొంత జిల్లా అంటున్నారు కాబట్టి, అంటే మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంతవరకు ఖమ్మం జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ ఇంతవరకు రాలేదు. మీరు ప్రజల అవకాశం కమ్యూనిస్టులకు ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, టీడీపీకి ఇచ్చిండ్రు. సో నేను వినోద్ రావు ఒక ఎంపీలాగా ఏం చేయడం దానికంటే ముందు ఎవరైనా సరే పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ప్రజలు గమనించాలి. ఏంటి అంటే, ఒక బీజేపీ ఎంపీ ఇక్కడ కనుక ఉంటే ఆ ఎంపీ ఏం చేయగలుగుతాడు అనేది ఇప్పుడు ఫోకస్ దాని మీద. తర్వాత ఆ ఎంపీలలో ఎవరు అనేది అది తర్వాత, అది పార్టీ నిర్ణయించినాక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, పార్టీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎవరు అతీతులు కాదు. కానీ ఒక్కటి మాత్రం ఇప్పుడు బల్లగుద్ది చెప్పొచ్చు, ఒక కేంద్రం ఎంపీ కనుక ఇక్కడ ఉంటే చాలా పనులు కావచ్చు. ముఖ్యంగా ఒక ఎంపీ వల్ల అతిపెద్ద పని కానీ లేకపోతే వారి అవసరం కానీ కేంద్రంలో ఉన్న నిధులు సక్రమంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందించాలి. కేంద్రంలో మునుపు ఎన్నడూ లేని స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఫండ్స్, కొత్త కొత్త అవకాశాలు, సోలార్ పవర్ లాంటి ప్రోగ్రెసివ్ స్కీమ్స్ అంటారు. కొన్ని స్కీమ్స్ కొన్ని గవర్నమెంట్స్ నాన్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ కొందరికి సబ్సిడీ ఇచ్చి మిగతా వాళ్ళకి భారం వేస్తుంది. కానీ ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, నాకు అందుకనే నేను మోడీ గారి భక్తుడిని, అండ్ వారి కింద చేయాలని ఉంటుంది. ప్రోగ్రెసివ్ స్కీమ్స్ తోటి సోలార్ ఉంది, దానివల్ల ప్రకృతి నుంచి వచ్చింది ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి ఎవరి మీద భారం, దీనివల్ల భారం ఉండదు. కాబట్టి ఇట్లాంటి అనేక ఉన్నాయి, ఒక 30-40 స్కీమ్స్ ఉన్నాయి. బీమా యోజన కానీ, సఫల్ యోజన కానీ, గ్యాస్ది కానీ, నేను ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంది, అందరికి తెలుసు. కాబట్టి బట్ ఆ స్కీమ్స్ ఖమ్మంకి వస్తే నేను పదే కొన్ని 100 సార్లు నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఖమ్మం గురించి, ఇది అందరూ దేశంలో ప్రజలందరూ అన్ని స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిందో అది ముందుకు పోతుంది. ఒక్క ఖమ్మం లాంటి కొన్ని ప్రదేశాలు బీజేపీ ఒక పూర్తి ఫోకస్ కానీ ఇది కానీ పడట్లేదు. అడగంది అమ్మైనా పెట్టదు. కాబట్టి అది దానికి ఆకలి ఎట్లా ఉంటుంది? మీరు గత ప్రభుత్వాలు చూస్తే వాళ్ళు ఎన్నిసార్లు ఖమ్మంని ఫోకస్ చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ ప్రోగ్రెస్ అధికారంలో బీజేపీ ఉండి వారు ఇక్కడ ఉంటే దాని ప్రోగ్రెస్ నాకు తెలిసి ఏముండదు. బట్ స్టిల్ అక్కడ గవర్నమెంట్ ఉండి ఇక్కడ లేనప్పుడు వారు ఎన్నిసార్లు మా ఖమ్మం మోడీ గారు జనరలీ వారికి ఎవరైనా గట్టిగా అడిగి మేరా దేశ్కి లియే, మేరా జిలేకి లియే, మేరా లోక్కి లియే అంటే వారు ఆ పార్టీయా ఈ పార్టీయా చూడరు. వారు అడిగితే కరెక్ట్గా అడిగి పేపర్ వర్క్ కనుక కరెక్ట్గా పెట్టి కన్వర్ట్ చేసి మినిస్టర్స్ దగ్గరికి, మోడీ గారి దగ్గరికి కూడా అవసరం లేదు, ఒక రిప్రజెంటేటివ్ చాలా యాక్సెస్ ఉంటుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి ఢిల్లీలో నాకు డ్రోన్ కంపెనీ ఉంది. దానికోసం నేను కొన్ని రోజులు స్టార్టప్ అది. సో నేను కొంతమందిని ఎంకరేజ్ చేయాలని పెట్టాను. అది మంచిగా వస్తుంది. నా చిన్నబాబు కూడా దాంట్లో తనకి టెక్నాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద బెటర్ డ్రోన్ కంపెనీస్, ఇప్పుడు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఆ డ్రోన్స్ కానీ అది కానీ ఆ అవకాశం అట్లా ఉంటుంది కాబట్టి సో స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు కేంద్రంలో అదే ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ అదే ఎంపీ ఉంటే మీ జిల్లా అభివృద్ధి చెందుతున్న ఆలోచనలు ఉన్నారు. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను కాదు. సో మీ టికెట్ ప్రయత్నాలు ఎలాగ ఉండని, ఎందుకంటే పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుంది ఎవరికి ఇవ్వాలి అనేది. మీకు టికెట్ రాలేదు, మీరు బీజేపీ లీడర్గా ఇక్కడే ఉండి ఏ యాక్టివిటీలు కొనసాగిస్తారా, మళ్ళీ ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళిపోతారా? నేను ఎప్పుడైతే అన్నీ వదిలేసి మా కంపెనీస్ కూడా మా పెద్దబాబుకి చిన్నబాబుకి వదిలేసి ఒక పక్కా ప్రణాళికతోటి నాకున్న ఒక దాంతో నమ్మకంతో, పదవి ఉంటే ఎక్కువ చేయొచ్చు కానీ పదవి లేకపోయినా చాలా చేయొచ్చు, చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు ఒకప్పుడు ఎంత పని చేసినా
అది ఫ్యామిలీ పాలిటిక్స్ అని, డైనాసిటీ పాలిటిక్స్ అని, కుటుంబ రాజకీయాలతోటి మంచి మంచి వాళ్ళు పని చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించబోయేటోరు. కానీ ఈరోజు అలా లేదు. ఎవరు పని చేసినా పక్కుడి తెలియపోయినా పద్మశ్రీలు కానీ పద్మభూషణ్లు కానీ ఊర్లో పక్క ఊళ్ళకి తెలియదు, అయినా గుర్తించి మరి ఎట్లా వస్తుంది? సో కనపడని డ్రోన్ తిరుగుతూనే ఉంది కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ అన్నీ యూజ్ చేసి నాకు మోడీ గారు వారి 3వ కన్ను ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి పని చేసే వాళ్ళకి పుష్కలం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్ లేని కాని దేశాలలో అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు భారతదేశం ఒక 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి దిశగా పరుగులు. అట్లాంటప్పుడు ఎన్ని వందల వేల లక్షల అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ లక్షల అవకాశాలు మనకు కూడా ఖమ్మంకి రావాలని నేను మళ్ళీ అది ఇక్కడికే తీసుకొస్తున్నా. సో మీరు ఒక కేంద్ర ఎంపీ చాలా లక్షల పథకాలు ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఖమ్మంలో మీరు లాంగ్ వాక్ వచ్చారు, షార్ట్ కాదు. కరెక్ట్. సో మీరు ఒక ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతోటే రాజకీయాల్లోకి వచ్చారు. అది ఖమ్మంలో ఎంచుకున్నారు, మీ సొంత జిల్లా కాబట్టి. సో ఖమ్మం సమస్యల మీద మీకు ఏం అవగాహన ఉంది? ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమని మీకు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు 1, 2, 3 ఉంటే డెవలప్మెంట్ కంట్రీస్లో ఏమని ఎతకాలి. నా ఉద్దేశంలో ఖమ్మం ఇంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ పాత్లో పోలేదు. ఒక్క రిప్రజెంటేటివ్ కూడా లేనప్పుడే, స్టేట్లో కూడా మాకు లేనప్పుడే కొన్ని వేల కోట్లు మొన్న ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చారు. కాబట్టి ఉన్నప్పుడు ఇంకెన్ని వస్తాయి? కాబట్టి సో అవకాశం ఉంది. కాబట్టి నేను అనేది అంటాను సార్, అంటే మీరు పర్టికులర్గా ఏదైనా ఇష్యూస్ని, ఒక క్రానిక్ ఇష్యూని మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి దాన్ని అటెండ్ చేయాలనుకుంటున్నారా అంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ అనేది ఇండియాలో లార్జెస్ట్ సెక్టర్, గ్రోత్ పాసిబిలిటీ ఉంది. ఇండియాలో మీకు ఒకటి మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సాయిల్ కార్బన్ కంటెంట్ అంటే కార్బన్ కంటెంట్ ఒకప్పుడు 1960sలో 1.5, 1.6 ఉండేది. ఇప్పుడున్న కెమికల్ అగ్రికల్చర్ వల్ల అది 0.1 అయింది. 0.1 అంటే హిమోగ్లోబిన్ మనకి సగటు మనిషికి 14 ఉంటే 1960sలో ఇప్పుడు 1 ఉంది. అంటే మన మనుషులు ఉంటే ఇప్పుడు చనిపోదు. అట్లాంటి ఉన్న దానిలలో ఇది కనుక కేంద్ర పథకాలు కానీ ఇప్పుడు దాని యూరియా మీద భారం తగ్గించి న్యాచురల్ చాలా సబ్సిడీస్ ఉన్నాయి, చాలా అవగాహన డ్రోన్ తోటి ఉంది, నానో టెక్నాలజీ వచ్చింది, మినిమం రెసిడ్యూ లెవెల్ అంటారు MRL. సో ఎంత బాడీకి ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒకటైతే ఈవెన్ కెమికల్లో కూడా మినిమం బాడీకి హానికరంగా ఉంటుంది. అట్లాంటి స్కోప్ కానీ ఇది కానీ ప్రపంచంలో ఇండియాకి చాలా ఉంది. ఇప్పుడు మన ఖమ్మం జిల్లా నాకు కూడా ఇందాక చెప్పినట్టు నాకు కూడా క్రాప్స్ ఉన్నాయి. మా తాతగారు 120 సంవత్సరాలు ఫస్ట్ మ్యాంగో గార్డెన్స్ కల్చర్ ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. యూక్లిప్టస్ ఇక్కడే స్టార్ట్ చేసిండ్రు చాలామంది. హార్టికల్చర్ క్రాప్స్, పామ్ ఆయిల్, మీరు ఏది చెప్పినా మేము దాంట్లో ఉన్నాం. కాబట్టి అట్లా మీరు యూకలిప్టస్ కాబట్టి ఐటీసీ. సో అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు నాన్ కెమికల్ ప్రాక్టీసెస్ దానికి ఇండియాలో చాలా స్కోప్ ఉంది. అండ్ ముఖ్యంగా ఖమ్మం లాంటి ట్రైబల్ బెల్ట్స్ కానీ దీంట్లో కానీ కొన్ని ఒక ప్రత్యేకమైన పంటలు కానీ ఇక్కడ పండించే అవకాశం ఉంది. కాబట్టి అగ్రికల్చర్ ఒకటి. దెన్ హాస్పిటల్ రంగం, ఏదైనా గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్స్, వైద్య, విద్య అవి ఉండాలి. నేను ఇక్కడ అది అందరికీ తెలుసు వైద్య విద్య ఉండాలని. కానీ ఒక చిత్తశుద్ధి గల కేంద్ర రిప్రజెంటేటివ్ కనుక ఇక్కడ ఉంటే ప్రతి హాస్పిటల్లో వాళ్ళని అన్నీ చూసి కరెక్ట్గా ఫైలింగ్ చేసి వాళ్ళకి ఏ దేంట్లో ఇది ఫిట్ అవుతుందని చెప్పి అన్ని నిధులు ఉంటాయి, స్కీమ్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటలు, విద్య, ఎయిర్పోర్టు, దెన్ కొవ్వూరు రైల్వే లైను, గోదావరి జలశుద్ధి, అట్లా అనేక ప్రాజెక్ట్స్, రోడ్స్ ఇంకా మొన్న 8,000 కోట్లతోటి వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇచ్చేయచ్చు కదా అని, తలుచుకుంటే ఇచ్చేయచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక అర్జీ ఉంటుంది, దానికి ఒక ఫైలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక రిప్రజెంటేటివ్ కనుక పోయి ఆ కింద అప్లై చేసి ఐఏఎస్ ఆఫీసర్లని, సెక్రటరీస్ని కలిసి
వాళ్ళ నుంచి పాస్ చేయించుకొని ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇక్కడ అవసరం ఉంది, ఇదంతా క్లియరు, అన్ని అప్రూవల్స్ తీసుకొస్తే వారు సంతోషంగా అడిగింది ఇచ్చేస్తారు. కాబట్టి ఆ లింక్ అనేది నాకు తెలిసి ఇక్కడ జరగట్లేదు. ఒక కేంద్ర రిప్రజెంటేటివ్ కనుకుంటే ఆ సర్కిల్ పూర్తవుతుంది. సో మనం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని కనుక మనం ఒక్కసారి ఎనలైజ్ చేసేసాం. సో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 చోట్ల జనసేన పోటీ చేసింది, 3 చోట్ల బీజేపీ చేసింది. బీజేపీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయి. కానీ 7 చోట్ల కూడా ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్లు రాలేదు. అంటే చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. సో ఈ పరిస్థితులు మీరు ఎట్లా గట్టెక్కగలం అనుకుంటున్నారు? బీజేపీని ఎట్లా ఇక్కడ నిలబెట్టగలం అనుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు త్రిపుర లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంత ప్రజా చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా, మన ఖమ్మం జిల్లా, ఇక్కడ ప్రజలకి అవగాహన చాలా ఉంటుంది. ప్రజలు చాలా నాలెడ్జబుల్, చైతన్యవంతులు. వారికి విప్లవాత్మక అది స్పిరిట్ అనేది ఉంటుంది, పోరాట స్మృతి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కరసేవకులకి చాలామంది ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ పోయిందని చెప్తా ఉంటారు. కాబట్టి నేను మొన్న అదే నాకు నిర్ధారణ అయింది. నేను గత నెలన్నర నుంచి ప్రజలలోకి పోతున్నప్పుడు మారుమూల గ్రామాలలో నేను, ఎందుకంటే నాకు ఒక ఎన్జిఓకి నేను పనిచేసా కాబట్టి నాకు ఆ గ్రామాలలో వెళ్తే అక్కడ నుంచి వచ్చే స్పందన కానీ అక్కడి నుంచి ఉంది కానీ అది అలవాటు ఉంది, బ్యారేజ్ వేసుకోగలుగుతా. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా మతంతో పని లేకుండా ఇది నా కళ్ళతోటి నేను చూసా. ఈసారి మాత్రం మేము మోడీ గారికే ఇస్తామని చెప్పారు. మీరు అడిగిన ప్రశ్న నేను కూడా అడగడం న్యాచురల్లీ. ఇప్పుడు నేనేదో ఊహించడానికంటే ప్రజలు చెప్పినది నేను మీకు చెప్తా. వారు అన్నారు ఇప్పుడు కేంద్రంలో 400 సీట్లు వస్తాయని మాకు గట్టి నమ్మకం ఉంది. ప్రపంచం అంతా ముందుకు పోతుంది, పక్క స్టేట్స్ కూడా పోతాయి. మరి మా ఖమ్మం గెలవకపోతే అవి ముందుకు పోతే మేము అనుకుంటాం. కాబట్టి మా కోసం అదేదో మేము ఇంకో పార్టీ నుంచి ఇటనో లేకపోతే ఆ పార్టీని తగ్గియాలనో అట్లా కాదు. మా కోసం ఫస్ట్ టైం మేము రియలైజ్ అయ్యాము, మేము నేర్చుకున్నాము. మాకు అనిపించింది నేర్చుకోవడం అంటే ఈ గత అనుభవాలతోటి ఒక రిప్రజెంటేటివ్ ఎప్పుడైనా ఏదో ఒక దగ్గర బీజేపీ చేతిలో పెడతారన్న విశ్వాసం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. అది మీరు చూస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను వెళ్ళి 100 మందిలో నేను కలిసినప్పుడు 100 మంది కూడా ఒకటే, మోడీ గారు సెంట్రల్లో ఉండాలి. ఎప్పుడు కూడా అంతే ఉండే. ఇప్పుడు ఏం రియలైజ్ ఏంటంటే వేరే ప్రభుత్వాలకు మనం రిప్రజెంటేటివ్ గెలిపిస్తే మాకున్న పురోగతి ప్రగతిని మేము కోల్పోతామేమో. అడగపోయినా ఇస్తున్నాం మొన్న ఇచ్చినట్టు. కానీ ఎంత రావాలో, ఎంత ఉందో అవకాశం ఉందో అది పూర్తిగా చేయలేరు. గత ఎంపీలు మీరు చూసుకుంటే ఎన్నిసార్లు పార్లమెంట్లో క్వశ్చన్స్ వేశారు, ఎన్నిసార్లు ఇన్సిస్ట్ చేశారు, ఎన్నిసార్లు ప్రధాని గారి దృష్టికి భద్రాచలం లాంటి టెంపుల్ ఉంది. భద్రాచలం మోస్ట్ పొటెన్షియల్ ప్లేస్, టూరిజం ప్లేస్. భద్రాచలం నుంచి అయోధ్య కారిడార్, టూరిజం కారిడార్. ఎట్లా దక్షిణ అయోధ్య అంటాం కదా. కాబట్టి పొటెన్షియల్ ఉంది, కేంద్రం ఎంతో అవకాశం ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు మీకు చాలామందికి తెలియదు, మొన్న నేను ఎవరికి చెప్పినా ఆశ్చర్యపోతారు. ఖమ్మం చుట్టూ కొన్ని భద్రాచలం చుట్టూ పర్ణశాలలాగా చాలా చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. రేకపల్లి అని ఉంది, శబరి కేవ్ ఉంది, రథంగుట్ట అని ఉంది. అన్ని రావణుడు ఆ రథం తీసుకుని ఆ గుట్ట మీద కిన్నెరసానిలో సుగ్రీవులతోటి తిరిగిందని వారు దాని హిస్టరీలో మనం చూస్తూనే ఉన్నాం. రాముల వారి సీతమ్మ వారి పాదాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తాము. మరి అంత నిజంగా అంత ఉండి చేసి ఎంతమందికి తెలుసు అక్కడ అంత పవిత్రమైన ప్లేస్ అని. రాముడు అప్పట్లో దుమ్ముగూడెం బ్రిడ్జు అప్పుడు వారు దాన్ని నిర్మించారని కూడా చెప్తుంటారు. కాబట్టి అది కనుక మనం ఫోకస్ చేస్తే దాని టూరిజం డెవలప్ అవుతుంది. అది పక్క ఇప్పుడున్న ఉమ్మడి ఖమ్మంలో భాగం, కానీ అక్కడికే వాళ్ళు రారు కదా, ఇటు నుంచి కానీ అటు నుంచి. సో ఒక ప్లేస్ డెవలప్ అయితే దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇది కానీ చుట్టుపక్కల ప్రదేశం మీద దానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ట్రైబల్ ఏరియా, ఇది ఏజెన్సీ ఏరియా, చాలామంది గిరిజనులు వాళ్ళు ఉద్యోగాలు లేక వాళ్ళకి ఒక స్పిరిట్ ఉంటుంది, మేము ఉద్యోగాలు చేయడం కంటే ఉద్యోగాలు ఇవ్వగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అవకాశం ఎక్కడుంది?
ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఒక వ్యవసాయం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఒక హబ్ కానీ చేసి కొన్ని ఇప్పుడు నేనున్న గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నాకున్న పరిచయాలతోటి పెద్ద పెద్ద పారిశ్రామికుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంత ఆనిముత్యాలు ఉన్నారు, మీరు వారిని తీసుకొని వారి ముత్యాలలాగా మీరు చేయాలి అంటే సంతోషంగా వచ్చి వారి ఇండస్ట్రీస్ పెట్టి సోర్సెస్ ఉంది. ఇది 2+2 4 కాబట్టి ఇక్కడున్న 2కి అక్కడున్న 2కి యాడ్ చేస్తే 4 అవుతుంది. ఆ చేసు ఇచ్చేవాడు మోడీ గారు ఉన్నారు, మరి పెట్టేవాడు ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని ఇది ప్రజలు నాకు చెప్పిన. సో మీరు పబ్లిక్లోకి పోయినప్పుడు మతాలకు అతీతంగా మోడీ గారిని కోరుకుంటున్నారు ఒక మాట అన్నారు. అంటే ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా కొంచెం ప్రామినెంట్గానే ఉన్నాయి, పర్టికులర్గా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో. సో బీజేపీ పట్ల ముస్లిం ఓటర్లు విముఖతతో ఉన్నారన్నది సాధారణంగా జరుగుతున్న ప్రచారం. మన కర్ణాటక ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ పోవడానికి కారణం కూడా వాళ్ళే అన్నది ఒక అభిప్రాయం ఉన్నది. సో ఇక్కడ మీకు ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లని మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకప్పుడు మత రాజకీయం చేసే పార్టీలు చాలా ఉన్నాయి. వారు వచ్చిందే మత రాజకీయం చేయడానికి, పబ్బం గడుపుకోవడానికి. ఇప్పుడున్న వస్తున్న రోజులలో కానీ ఇంకెక్కడైనా అనేక రాష్ట్రాల్లో మనం చూస్తాం. ఇది మతం రాజకీయం కాదు, ఇప్పుడు ఇది ప్రగతి రాజకీయం. ఎవరైనా రిలైజ్ అవుతున్నారు, ఇప్పుడు ఎట్లయితే ఖమ్మం ప్రజలు రిలైజ్ అవుతున్నారో మాకు కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉంటాయని, అట్లనే ఇతర మతాలు కూడా. అసలు ఇది మతంతో సంబంధం లేదు, ఈ మోడీ గారికి ఈ మతానికి సంబంధం లేదు. వారు ఎంతసేపు నా దేశం, నేను వసుదైవ కుటుంబకం అంటారు. సో వారు అనేక సార్లు అన్నారు లివ్ అండ్ లెట్ లివ్. కాబట్టి అందరం భారతీయులం, ఫస్ట్ భారతీయులం. ఏ భారతీయుడికైనా ప్రభుత్వం చేసే పనులు తేడా లేకుండా అందుతున్నాయి. అది మీరు అందరికి తెలుసు. ఇది ఈ మతంకి ఆగుతున్నాయని కాదు, యూనిలాటరల్ అంటారు. కాబట్టి ఆ రోజులు పోయినాయి. ఇది ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలు ఆ రాజకీయ ఉచ్చులోకి పోకుండా ప్రగతి వైపు పోయి మతం జోలికి మమ్మల్ని వదిలేయండి, మేము బాగున్నాము, సో ఈ ప్రగతిని చూపించండి కానీ ఈ మతంతో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని బుద్ధి చెప్పిన రోజులు ఎలక్షన్స్ తోటి చాలా ఉన్నాయి. ఇక్కడైతే అదర్ దెన్ హిందువులు ఉన్న ప్రదేశాల్లో కూడా మోడీ గారు చేస్తున్న దాంతో ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇంకేదైనా ఇల్లీగల్గా ఫండ్స్ వచ్చి ఫారిన్ ఫండ్స్ వచ్చి దాన్ని వేరే విధంగా ఉపయోగించి అన్నీ బంద్ అయినాయి. సో అందరూ నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ సోదరులు, ఫారినర్స్ ఉన్నారు, అన్ని ప్రదేశాల్లో ఉన్నారు. ఎవరైనా ఒకటే, ఒకప్పుడు ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మాకు అవన్నీ వద్దురవై, మాకు ప్రోగ్రెషన్ కావాలి. ఓకే. సో నేను అన్నదానికి మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు సార్. అంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువనే ఉన్నాయి కదా, వాళ్ళు బీజేపీ పట్ల విముఖతతో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది కదా, దాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు వచ్చే ఎలక్షన్స్లో? అంటే ప్రత్యేకంగా మీరు ముస్లిమ్స్కి ఏమైనా హామీలు ఇస్తారా, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారన్నది నా ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక సంఘంతో ప్రభావితమై వారి ఐడియాలజీ నేను దగ్గరుండి చూసి వారు చెప్తా ఉంటే నేను విని వారు కానీ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్, నేను అనేక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా పనిచేశాను, అది నా సౌభాగ్యం. వారు అనేది ఒకటే, దేనిలో కూడా నెగిటివ్ అని ఉంటుంది, పాజిటివ్ అని ఉంటుంది. జనరల్గా నెగిటివ్ అనేది సంఘటితం అవుతాడు, మంచి వాళ్ళు సంఘటితం కారు. ఎప్పుడైతే నువ్వు మంచి వాళ్ళని సంఘటితం చేసావో ఆ చెడ్డ వాళ్ళు వాళ్ళలోనే ఒక చిన్న వాళ్ళలోనే మైనారిటీ అవుతారు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఆ మంచి వాళ్ళని ఒక దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి ఈ ఫార్ములా అనేది ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి సదుద్దేశంతో కనుక చెప్తే వాళ్ళు మారుతారు, మారిన కూడా. సార్ మీది అంటే మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ పొలిటికల్ క్వశ్చనే, ఏకలవ్య ఫౌండేషన్ తరపున ఆర్గానిక్ ఫార్మింగ్ మీద గిరిజనులకు మేలు చేసేందుకు ఆదిలాబాద్లో కార్యక్రమాలు చేపట్టినట్టు నేను చదివి ఉన్నాను. సో అదే ఏజెన్సీ ఏరియా, అదే ట్రైబల్ పాపులేషన్ ఖమ్మం జిల్లాలో కూడా ఉంది. సో మీరు ఖమ్మంని కాదని ఆదిలాబాద్లో యాక్టివిటీ ఎందుకు చేశారు సార్? ఇప్పుడు ఒక వ్యక్తి పని చేయాలన్న ఉన్నప్పుడు ఏ అవకాశం వస్తే ఆ సద్వినియోగం చేస్తారు. అప్పుడున్న పెద్దలు నన్ను వచ్చి ఏకలవ్య ఫౌండేషన్లో ఇట్లా నీ సేవలు మాకు అవసరము,
అని నేను అప్పుడు అడగలేదు. అది ఆదిలాబాదా, ఖమ్మమా, లేకపోతే మణిపూరా, అస్సామా, ఎక్కడ చేయమంటారని అడిగాను. మనం అక్కడ చేయమంటే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ నేను సో నేర్చుకున్నాను. మీ చాయిస్ ఏం లేదు అక్కడ? లేదు, నాకు పని చేయాలనేది నా చాయిస్. ప్రదేశం అనేది అప్పుడు పరిస్థితులలో అక్కడ అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అవకాశం, ఇక్కడికి వస్తున్నాం. సో ఇప్పుడు వచ్చింది మీరు పొలిటికల్ ఫీల్డ్, అంటే ఎన్జిఓ ఫీల్డ్ కాదు కదా? కరెక్ట్. కాదు. సో ఫైనల్గా సార్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ప్రజలకు అంటే మీరు ఏం చెప్తారు, అంటే మీరు ఏం అప్పీల్ చేస్తారు? ఇప్పుడు ఎవరైనా సరే ఇన్ని రాజకీయవేత్తలు చూస్తారు, ఇంత మనుషులు చూస్తారు, ముఖ్యంగా ఖమ్మం ప్రజలు ఇట్టే పసిగడతారు. ఇది వీళ్ళు మాటలు చెప్తున్నా, లేకపోతే మూటలు చెప్తున్నా, లేకపోతే చిత్తశుద్ధితోటి పనిచేయడానికి వచ్చిందా. నాకు తెలిసి నేనున్న ఈ గత దీని గురించి కానీ వాళ్ళు అనేది ఏంటంటే నీ ఏకాగ్రత, నువ్వు పెరిగిన వాతావరణం, నీ ట్రాక్ రికార్డ్, నువ్వు ప్రూవెన్. మాకు ఇది నమ్మకం ఉంది. నేను కూడా చెప్పింది ఏంటంటే ఇదేదో ఒక నెల కోసం 2 నెలల కోసం రాలేదు. నేను పర్మనెంట్గా ఒక 10 సంవత్సరాలు దాంట్లో చేశాను. నెక్స్ట్ నా శేష జీవితం దీంట్లో గడపాలని, దీనివల్ల అక్కడున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ కనుక మనం దాన్ని ప్రయోగపెడితే అనేక బెనిఫిట్స్ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నా లాంటి ఒక టూలే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసేది మోడీ గారు. కాబట్టి నేను అనుకుంటున్నాను నాలో ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో, నేను అనుకుంటున్న ప్రతిభ నాలో ఉందని అంటే అది ప్రజలు గుర్తిస్తారు, మోడీ గారు గుర్తిస్తారు. వారు ఏ పని చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్కారం వినోదరావు గారు. సో మీకు ఈ ఎన్నికల్లో మీకు టికెట్ రావాలి, మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, మిత్రులారా, ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న తాండ్ర వినోదరావు గారు చెప్తున్న అభిప్రాయాలు అవి. తను ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. సో అక్కడ ఆయన సక్సెస్ను, అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని సామాజిక రంగంలో సర్వీస్ సెక్టార్లో కూడా ఎన్జిఓల ద్వారా చేసిన అనుభవం ఉంది. కాబట్టి మరొకసారి రాజకీయాల్లో, ఈసారి రాజకీయ రంగాన్ని ఎంచుకొని రాజకీయ రంగంలో కూడా అదే సామాజిక సేవ చేయాలన్న అభిలాషతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు, అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి, ప్రధానంగా ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసము తన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి సహకరించే మిత్రులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు తనను ఒక ఛాయిస్గా ఎంచుకోవాలని తాండ్ర వినోదరావు గారు విజ్ఞప్తి చేస్తున్నారు.